నేను చెన్నై నుంచి వస్తున్నాను. సంవత్సరం రొట్ల పండ్లకి వస్తాము. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. చాలా పవర్ఫుల్ అయిన దేవుడు. మేము అక్కడ నుంచి ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తూ ఉంటాము. వాళ్ళందరూ దీన్ని నమ్ముకొని వస్తారు. పోయినసారి ఒక 2 వచ్చారు, ఈసారి ఒక 5 మందిని తీసుకొచ్చాను. నమ్మకమే. మేము వచ్చి ఏ రొట్లు కావాలో అవన్నీ పట్టుకుంటాము. తర్వాత అన్ని బాగా సక్సెస్గా జరిగింది. అందువలన ఆ రొట్లు తిరిగి వదిలేసేసి మళ్ళీ తిరిగి రొట్లు పట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి వచ్చేటప్పుడు చెన్నై నుంచి వస్తున్నాము. వచ్చి రొట్లు వదిలేసేసి మళ్ళీ పట్టుకొని మళ్ళీ తీసుకెళ్తాము. మార్నింగ్ కార్లో వచ్చాము. మార్నింగ్ ఒక 8:30కి బయలుదేరాం అనమాట. డైరెక్ట్గా అలాగే వచ్చేసాము ఇక్కడికి. వచ్చి ఇప్పుడు రొట్లు వదిలేసేసి రొట్లన్నీ పట్టుకొని ఎంతసేపు అవుతుందో తెలీదు, పట్టుకొని తర్వాత దర్గా వెళ్ళి ఆయన చూసుకొని దండం పెట్టుకొని వెళ్తాం. మాకు చాలా నమ్మకం, మంచి పవర్ఫుల్ అయిన దేవుడు. కోరికలు అంటే ఇప్పుడు డబ్బు రొట్టె అంటున్నారు, ఇల్లు రొట్టె అంటున్నారు, చదువు రొట్టె అంటున్నారు. చదువు రొట్టె పట్టాను, నా కొడుకు బాగా చదువుకుంటున్నాడు, అందువలన అది వదిలేస్తున్నాము. డబ్బు రొట్టి బాగానే ఇదవుతుంది. తర్వాత ఇంటి రొట్టె పట్టాను, ఇల్లు కట్టాను. అలాగా అన్ని రొట్లు అన్నీ బాగా సక్సెస్గా జరుగుతాయి. అందువలన అవన్నీ తిరిగి వదలడానికి వచ్చాము. మళ్ళీ మళ్ళీ పట్టుకుంటాము. ఈసారి మేము ఒక 10 మంది వచ్చాము. మా ఫ్రెండ్, మా నైబర్ ఒక అమ్మాయి పోయిన సంవత్సరం వచ్చింది. అమ్మాయి వదిలేసేసి మళ్ళీ పట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు ఈసారి వచ్చి మళ్ళీ నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చా. ఒక 4 వచ్చినారు అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినారు. వాళ్ళ దగ్గర చెప్పాము ఇలా ఉంది అని. మేము కూడా వస్తాం, పట్టుకుంటాము, మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు.